బాబు, ఆస్ట్రాలజీ, వాస్తు అండ్ న్యూమరాలజీ చూస్తాను. ముందుగా ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే భరణి నక్షత్రం పుట్టిన జాతకం గురించి మెయిన్ బేసిక్ పాయింట్ తెలుసుకుందామండి. ఈ భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మినిమం హైట్ ఉంటారు, అంత చామంచాయ కలర్ మంచిగా ఉంటారు. వీళ్ళ అహంకారులు ప్లస్ ధైర్య సాహసాలు ఎక్కువ, ఎవరి మాట లెక్క చేయరు. యాక్చువల్గా వీళ్ళు మధ్యాహ్నం పుట్టినట్లయితే పొడుగుగా బక్కగా ఉంటారు, స్త్రీలైనా సరే పురుషులైనా సరే. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, వీళ్ళు ఎక్కడైనా సరే ఉసిరికాయ చెట్టును పూజిస్తే వీళ్ళకు మంచి పుణ్యం దక్కడం జరుగుతుంది. ఈ భరణి నక్షత్రం వాళ్ళకి భర్తను డామినేషన్ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అత్తమాన సమస్యలు, ఇబ్బందులు కలగడం జరుగుతుంది. వీళ్ళకి దిక్కు విషయానికి వచ్చేసరికి ఉత్తరం దక్షిణం. వీళ్ళ వ్యాపార విషయానికి వచ్చినట్లయితే సిల్క్ వ్యాపారం, ఆట వస్తువుల వ్యాపారం చేసుకున్నట్లయితే మంచి కలిసి వస్తుంది. వీళ్ళకి స్టోన్ విషయాన్ని వస్తున్న ఆస్ట్రేలియా ఓపెన్ లేదంటే వజ్రం పెట్టుకోవచ్చు. ఇంకో విషయం, రుద్రాక్ష విషయానికి వచ్చి 6 ముఖాల రుద్రాక్ష వేసుకోవడం జరుగుతుంది, వేసుకుంటే మంచి జరుగుతుంది. లేదు ఒక రుద్రాక్ష కాకుండా చిన్న రుద్రాక్షలు వేసుకోవాలంటే చిన్న 6 ముఖాలు జరిగింది 24, 33, 54 వేసుకోవాల్సి ఉంటుంది. ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ఒకటి గుణం ఉందండి, ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఎవరికైతే సహాయం చేస్తారో వాళ్ళే వీళ్ళకి శత్రువులు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ భరణి నక్షత్రం వాళ్ళకి జలగండం ఖచ్చితంగా ఉంటుంది. నదులలో, బావులలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ భరణి నక్షత్రం వాళ్ళకి కాళ్ళు వాయటం, కాళ్ళు గుంజడం అలాంటివి రావడం జరుగుతుంది. వీళ్ళకు ఒక భంగిన ఏదైనా జబ్బు వచ్చినట్టయితే ఒక భంగిన తగ్గదు. కాబట్టి దాని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎక్కువ సుఖ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భరణి నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పాటించి, నేను చెప్పిన విషయాలు పాటించినట్టయితే, తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే సాధ్యమంత అయి మనకు సుప్రదంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఓం నమః.